ఓం శ్రీమాత్రే నమః. రేపే ఎన్నో శక్తులు కలిగిన రోజు. తులారాశివారు ఏం చేసినా చెయ్యకపోయినా ఈ ఒక్క పని చేస్తే మీ జీవితం ఇక తిరుగుండదు. తులారాశివారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులారాశివారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. తులారాశిది రాశి చక్రంలో 7వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు. తులారాశిలోకి చిత్తా నక్షత్రం 3, 4 పాదాల వారు, స్వాతి నక్షత్రం 1, 2, 3 మరియు 4 పాదాల వారు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలలో జన్మించిన వారు ఈ తులారాశికి చెందుతారు. తులారాశి వారికి ఈ సమయంలో ఒక చిన్న పరిహారం అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పరిహారాన్ని చేసుకోవడం వల్ల తులారాశి వారికి ఇంట్లో ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో, ఆర్థిక సమస్యలు కానీ, కుటుంబ సభ్యులతో ఉన్న వివాదాలు కానీ, ఇవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. ఎంతో ఆనందంగా ఉంటారు. చేసే ప్రతి పనిలో కూడా విజయాన్ని సాధిస్తూ ముందుకు వెళ్తారని చెప్పుకోవచ్చు. అలానే తీసుకునే నిర్ణయాలు కూడా ఎంతో తెలివిగా తీసుకుంటూ ముందుకు వెళ్తారు. ఇక రంగాల వారీగా తులారాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే, తులారాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార పరంగా ఈ సమయం అనుకూలంగానే ఉండబోతుంది. అంటే వ్యాపారాలన్నీ కూడా అభివృద్ధిలో ఉంటాయని చెప్పుకోవచ్చు. గత కొంతకాలం కూడా నెమ్మదిగా నడుస్తున్నటువంటి వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అభివృద్ధి బాటలోకి పయనిస్తాయి. వ్యాపార పరంగా మీరు చేసేటువంటి నూతన రుణ ప్రయత్నాలు కానీ, లేదా నూతనంగా వ్యాపారాలు ప్రారంభించడానికి కానీ చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు. వ్యాపారంలో అభివృద్ధి అనేది ఎక్కువగా ఉండటం వల్ల మీ మీద వర్క్ ప్రెషర్ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. అధిక సమయాన్ని వ్యాపారంలో కేటాయించవలసి ఉంటుంది. పార్ట్నర్షిప్ వ్యాపారాలు బాగానే కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది. గతంలో పార్ట్నర్లతో ఏర్పడినటువంటి చిన్న చిన్న మనస్పర్ధలు అన్నీ కూడా ఈ సమయంలో పూర్తిగా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. ఒత్తిడి అనేది కొంచెం ఎక్కువగా ఉండటం వల్ల మానసికంగా మాత్రం కొంచెం మీరు ఎక్కువగా ఇబ్బందులు పడే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఇష్టమైన పనుల్లో కానీ, ఇష్టమైన ప్రదేశంలో కానీ అధిక సమయాన్ని కేటాయించుకున్నట్లయితే చాలా వరకు ప్రశాంతత ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ రాశికి సంబంధించి ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో పరిశ్రమల విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. నూతనంగా బ్రాంచ్ని ఏర్పాటు చేయడానికి చేసేటువంటి ప్రయత్నాల్లో కొన్ని ఆటంకాలు ఏర్పడతాయని చెప్పుకోవచ్చు. ప్రభుత్వం నుండి రావాల్సిన పర్మిషన్లు అనేవి రాక వాయిదా పడే అవకాశం కనిపిస్తుంది. తెలిసిన పలుకుబడి ఉన్న వ్యక్తుల ద్వారా మీరు ప్రయత్నాలు చేసుకోవడం మంచిది. ఈ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు, రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువుల వ్యాపారాలు బాగానే కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు. అలానే రైతులు కూడా అన్ని కోణాల నుండి సరైన సమయానికి సహాయ సహకారాలు అందటం వల్ల ఆశించిన విధంగా వ్యవసాయ ఫలితాలు అనేవి పొందుతారని చెప్పుకోవచ్చు. వ్యవసాయ రంగంలో బాగానే కలిసి వస్తుంది. గర్భిణీ స్త్రీలకు ఆరోగ్యపరంగా అనుకూలంగానే ఉండబోతుంది. శారీరకంగా శక్తి అనేది పెరుగుతుందని చెప్పుకోవచ్చు. ఈ రాశికి సంబంధించిన విద్యార్థులు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు తీసుకునేటువంటి నిర్ణయాల్లో కొన్ని తప్పులు పొరలాడే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ఆవేశపూరిత నిర్ణయాలు ఎక్కువగా తీసుకుంటారు. పెద్దల్ని సంప్రదించడానికి ఇష్టపడరు. గోప్యంగా ఉండటానికి ఇష్టపడతారు. ఎక్కువగా ఒంటరిగా సమయాన్ని గడపడానికి ఇష్టపడుతూ ఉంటారు. విద్య పరంగా ఆసక్తి పెట్టాలని ఉన్నప్పటికీ కూడా ఏకాగ్రత పెట్టలేకపోతూ బాధపడుతూ ఉంటారు. విద్యార్థులకి ఈ సమయంలో కొన్ని చెడు అలవాట్లు కూడా అలవాటయ్యే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి మిమ్మల్ని మీరు నియంత్రించుకుంటూ చెడు స్నేహాలకు, చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి. ఈ రాశికి సంబంధించి ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ పరంగా మాత్రం మీరు ఎంతో కాలంగా విదేశాలకు వెళ్ళడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఈ సమయంలో ఖచ్చితంగా అనుకూలించే అవకాశం కనిపిస్తుంది. విదేశాల విషయంలో శుభవార్తలు వింటారు. ఉద్యోగ పరంగా కూడా ప్రమోషన్, ఇంక్రిమెంట్లు పనులు అనేవి కొంచెం ముందుకు సాగుతాయని చెప్పుకోవచ్చు. కానీ మరి కొంతకాలం అయితే వేచి ఉండవలసి ఉంటుంది. ఉద్యోగ పరంగా శత్రుభయం అనేది ఎక్కువగా పెరుగుతుంది. తోటి ఉద్యోగస్తులు కొంతమంది మీ యొక్క అభివృద్ధిని, మీ పనితనాన్ని చూసి ఓర్వలేక ఏదో ఒక విధంగా పై స్థాయి అధికారుల ముందు మిమ్మల్ని దోషులుగా
నిలబెట్టడానికి మీ గురించి తప్పుడుగా ప్రచారం చేయడం, ఇటువంటి పనులన్నీ కూడా ఎక్కువగా చేయడానికి చూస్తారు. కాబట్టి ఉద్యోగ ప్రదేశంలో ఎవరిని కూడా ఎక్కువగా నమ్మి మీ యొక్క అభివృద్ధి విషయాలు కానీ, కుటుంబ విషయాలు కానీ, వ్యక్తిగత విషయాలు కానీ చర్చించకూడదు. అలానే ఉద్యోగ ప్రదేశంలో స్త్రీలతో వివాదాలు ఏర్పడే అవకాశం కూడా కనిపిస్తుంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబంలో ఇబ్బందులు అనేవి పెరిగిపోతాయని చెప్పుకోవచ్చు. ఆర్థికంగా సమయానికి మీకు అందవలసిన డబ్బు అందక మీరు ఇవ్వవలసిన చోట ఇవ్వలేక మాట పడే అవకాశం కనిపిస్తుంది. అలానే మీరు కొంతమందికి హామీలు ఉండడం, వాటిని వారు తీర్చలేక వాటి బాధ్యత మీ మీద పడి మరింత ఒత్తిడి పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఈ సమయంలో స్త్రీలు ఒక విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ విలువైన ఆభరణాలు లేదా వస్తువులు ఏవైతే ఉంటాయో వాటిని ఎవరికీ కూడా ఇవ్వకపోవడమే మంచిది. తిరిగి వచ్చే అవకాశం చాలా తక్కువగా కనిపిస్తుంది. ఆరోగ్యపరంగా అనుకూలంగానే ఉంటుందని చెప్పుకోవచ్చు. ఆరోగ్య విషయంలో గతంతో పోలిస్తే చాలా వరకు ఫలితాలు అనేవి మెరుగుపడతాయి. ఈ రాశికి సంబంధించిన వారు వివాహ ప్రయత్నాలు మరింత వేగవంతం చేయవలసి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ధైర్యంగా మీరు ముందుకు వెళ్ళినట్లయితేనే కొన్ని పనులు ముందుకు సాగుతాయని చెప్పుకోవచ్చు. ఈ సమయంలో భార్యాభర్తల మధ్య మాటలు అనేవి ఎక్కువగా ఉండాలి. అధిక సమయాన్ని ఇద్దరూ కేటాయించుకున్నట్లయితే ఎలాంటి మనస్పర్ధలు లేకుండా జీవితాన్ని ముందుకు సాగిస్తారు. సంతానం కొరకు ఎక్కువగా ఆలోచిస్తారు. వారిని ఒక దారిలో పెట్టడానికి లేదా సంతానం కొరకు చేసేటువంటి ప్రయత్నాలు కూడా ఈ సమయంలో బాగానే అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు. ఇక తులారాశికి సంబంధించి ఎవరైతే రాజకీయస్తులు ఉన్నారో రాజకీయస్తులకు మాత్రం ఈ సమయంలో ఆర్థిక పరంగా నష్టాలు ఉంటాయి. మీకు రాజకీయ పరంగా కాకుండా ఆర్థికంగా చేసేటువంటి వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో వాటిలో కొన్ని అనుకోని నష్టాలు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి కొంచెం ధైర్యంగా వెళ్ళవలసి ఉంటుంది. ఈ రాశికి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమల్లో కళారంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులకు మాత్రం చాలా అనుకూలంగా ఉండబోతుంది. చేతిలో రూపాయి కూడా లేకుండా వచ్చిన వారు మంచిగా ఆదాయాన్ని సంపాదించుకుంటూ గృహం నిర్మించుకోవడానికి కానీ లేదా వాహనాలు కొనుగోలు చేయడానికి కానీ చేసేటువంటి ప్రయత్నాలు అన్నీ కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు. కళారంగ పరంగా కూడా ప్రతి ఒక్కరితో మెప్పులు పొందుతూ ముందుకు సాగుతారు. ఈ రాశికి సంబంధించి ఎవరైతే కాంట్రాక్ట్ రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కాంట్రాక్టుదారులకు అభివృద్ధి అధికంగానే కనిపిస్తుంది. కాంట్రాక్టుల విషయంలో చాలా వరకు కూడా మీరు అనుకున్న విధంగానే కాంట్రాక్టులు దక్కించుకుంటూ ముందుకు వెళ్తారు. అయితే తులా రాశి వారికి ఈ సమయంలో కుటుంబంలో వివాదాలు ఎక్కువగా ఉంటాయని చెప్పుకున్నాం. దీని నుండి బయటపడడం కొరకు ఒక చిన్న పరిహారాన్ని మీరు చేసినట్లయితే చాలా అనుకూలంగా ఉంటుంది. గోమాత అంటే సకల దేవతలకు నిలయం. గోమాతను కనుక మీరు పూజించినట్లయితే ఖచ్చితంగా అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యులందరూ అంటే భార్య భర్త వారి యొక్క సంతానం అందరూ కూడా గోమాత దగ్గరికి వెళ్ళి గోవుకి ఇష్టమైన ఆహారాన్ని స్వయంగా మీ చేతులతో తినిపించి గోవు చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేసినట్లయితే ఖచ్చితంగా కుటుంబ సమస్యలు అనేవి తీరిపోవడమే కాకుండా అమ్మవారు మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చునడం ఖాయం. ఓకే అండి, తులారాశివారు ఆచరించవలసిన పరిహారం అలానే రంగాల వారీగా ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులారాశివారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.